రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పార్లమెంట్ ఎన్నికలపై మీడియాకు వర్క్ షాప్ విత్ మీడియా పర్సనల్ కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ నిర్వహించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమలు రోజు నుంచి ప్రేరేపిత రహిత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటి వరకు జప్తు చేసిన వాటి వివరాలు తెలిపారు. అలాగే ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంటరీ ఎలక్షన్స్ కోసం వన్ ఆఫ్ మంత్ నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. ఈసీ గైడ్ లైన్స్ అండ్ డీజీ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 48 అవర్స్ ఉంది. ఈ డే స్టార్ట్ అయింది మనకు ఫైనల్ మ్యాచ్. దీంట్లో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ చేసాము. తర్వాత ఇక్కడ మనకు సమస్యాత్మక ప్రాంతాలు, క్రిటికల్ లొకేషన్స్, క్రిటికల్ బూత్స్, పోలింగ్ స్టేషన్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించిన ఏ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఏ పోలింగ్ స్టేషన్స్ ఏరియాస్ ఉన్నాయి, మన యాక్టివిటీస్ ఇవన్నీ మనం చాలా చేస్తున్నాము. దాంట్లో మీకు వివరంగా వివరిస్తాను. ఈ కమిషనరేట్ లో యాజ్ పోలీస్ కమిషన్ కింద మొత్తం 7 పోలింగ్ ఈ పార్లమెంటరీ దాని కింద అసెంబ్లీ సెగ్మెంట్స్ 7, దాంట్లో పార్షియల్ గా 3, మొత్తం సీసైడ్ 3, మొత్తం 9 వస్తున్నాయి. దాంట్లో ఫుల్ గా వచ్చేసి 5 ఉన్నాయి. దాని తర్వాత పార్షియల్ గా వస్తున్నాయి. మీకు ఇక్కడ దీంట్లో భాగంగా మనము రీడింగ్ నుంచి మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దానికి మనము ఎస్ఎస్టీస్ ఏర్పాటు చేశాము. లెఫ్ట్ వింగ్ పోలింగ్ స్టేషన్స్ 17 లొకేషన్స్ లో ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషన్ పరిధిలో 25 ఆయుధాలు ఆల్రెడీ లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారిని మళ్ళీ వాళ్ళందరినీ డిపాజిట్ చేసుకోవడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు. కొన్ని మాత్రం ఎగ్జామ్షన్ చేయడం, అది ఓన్లీ బ్యాంక్ యొక్క సెక్యూరిటీ ఉన్న వాళ్ళని ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ 14లో డిఫరెంట్ ఏరియాస్ లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అవి మొత్తం 26 ఫ్లాగ్ మార్చ్లు మొత్తం కమిషనరేట్ పరిధిలో వివిధ రకాల వివిధ ప్లేసెస్ లో వివిధ డేట్స్ లో చేయడం జరిగింది. అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1903 నాగమతి కార్యక్రమాలు అంటే ర్యాండమ్ వెహికల్ చెకింగ్ కానీ, క్యాపిటల్ వెహికల్ చెకింగ్ కానీ, ఈ యొక్క ఎస్ఎస్టీ దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ కానీ చేయడం జరిగింది. అండ్ అలాగే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ కంపెనీలు 5 వచ్చినాయి మనకి. దాంట్లో 442 మంది మనకు సహకారం చేస్తున్నారు. అవి ఒక 1 మంత్ నుంచి ఒకటి ఆల్రెడీ కంపెనీస్ 2 కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్ గా 2 కంపెనీస్ చేయాలని patrolling parties, quick action teams, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే సీక్రెట్ రిజర్వ్ కూడా ఆ ఫోర్స్ ఉంది. ఇది రకాలుగా 3 లేయర్స్ గా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. స్ట్రాంగ్ రూమ్స్ కి 3 లేయర్స్ బందోబస్తు ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లో ఫస్ట్ లేయర్ సిఎంఏ ఉంటుంది, సెకండ్ లేయర్ మన లోకల్ ఈఆర్ ఫోర్స్ ఉంటుంది, అండ్ థర్డ్ లేయర్ సివిల్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది. ఈ స్టాఫ్ రూమ్స్ మనకి 2 ఉన్నాయి. ఇక్కడ ఐజాలో ఒకటి అండ్ మంచిర్యాలలో, అండ్ ఇంకొకటి మంత్రిలో మనకు జేఎన్యూలో. సో ఈఆర్సీ సెంటర్స్ కి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వస్తుంది మన దగ్గర. సో ఈ 144 సెక్షన్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రొమల్గేషన్ చేశాము. ఇవే కాకుండా ఈ క్యాంపెయిన్ సంబంధించి ఏ స్టార్ క్యాంపెయిన్స్ వచ్చినా కూడా మనం బందోబస్తు చేయడం జరిగింది. అన్ని పీస్ఫుల్ గా జరిగిపోయాయి. సో ఈరోజు బందోబస్తు క్యాంపెయిన్ ఇప్పుడు 6 గంటలకు ముగియబోతుంది.